జనసేన పార్టీ నగర కార్యాలయంలో సాక్షి కథనాలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్. జనసేన పార్టీ నాయకుడు శివశంకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న పంచగ్రామాలు సమస్యకు కూటమి ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఎన్నికల హామీలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి నాయకులు 338, 296 జీవో చంద్రబాబు జారీ చేసిన వైసీపీ ప్రభుత్వం తెలివి లేకుండా తొలగించి ప్రజలకు ఇబ్బందులు పెట్టారు. 610 ఎకరాలను దేవస్థానంకు ఇచ్చి ప్రజలకు పంచగ్రామాల సమస్యలను కూటమి ప్రభుత్వం అందించింది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు పట్టాలను ఇస్తాం అని తెలిపారు. కథనాలు రాసిన వారు 30,000 షాప్ నుండి కాదు కనీసం నేను టీ తాగిన కథనాలు రాసిన వారు 30,000 షాప్ నుండి కాదు కనీసం నేను టీ తాగాను అని నిరూపిస్తే నా రాజకీయం వదిలేస్తాను. మీ అందరికీ ఇదే నా ఛాలెంజ్. తప్పుడు కథనాలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. పబ్లు, లిక్కర్ షాప్ నుండి లంచాలు లాంటి కథనాలు అన్యాయం. నేను నోరు విప్పితే మీ అవినీతి చిట్టా విప్పుతా అని హెచ్చరించారు. ఎందుకులే కాము అన్నది ఒక్కరోజు కూడా వ్యక్తిగతంగా మీ అవినీతి మీద ఒకరోజు మాట్లాడదు. నేను మీరు నన్ను మాట్లాడడానికి వ్యవస్థల మీద రాయండి, ప్రజలకి చదువు రాయండి. ఏదో నా చేతిలో పెన్ ఉంది, నా చేతిలో మైక్ ఉందని నోటికి వచ్చినట్టు రాస్తే పడతారనుకున్నావా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? రాజకీయ నాయకులు ఎదవలా కనపడుతున్నారా? అందరూ ఒకే రకంగా ఉంటారా? ఎవరి విషయం తెలియదు కానీ నేను మాట పన్ను, నేను అవినీతి చేయను, నేను వాటికి దూరం. ఇంకొకటి ఎవరో బెట్టింగ్ అంట. ఏంద్రా బెట్టింగ్? నా గురించి తెలీదా? నా జీవితంలో ఈ రోజుకి ఒకప్పుడు కిల్లి కూడా వేసుకున్నాను. కూల్ డ్రింక్ దాన్ని పుట్టిన తర్వాత నేను బెట్టింగ్ సపోర్ట్ చేస్తానా? పనికిమాల రాత్రులు, పనికిమాల యాదవులు. అదే మీ పిల్లల మీద, మీ తల్లుల మీద, మీ తల్లిదండ్రుల మీద రాస్తే మీకు తెలుస్తుంది ఆ బాధలు. ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఆ వ్యక్తిత్వం ఎలాంటిది, ఆ మనుషులు ఎలాంటి జ్ఞానం ఉండాలి రాసేటప్పుడు. అదే మీ ఫ్యామిలీ రాస్తే మీ పిల్లలు అడుగుతారు ఇలా చేసామంటని, అప్పుడు తెలుస్తుంది మీకు బాధ. రాజకీయాలు రావడం తప్ప రాజకీయాలకు కొంచెం నోటుకొచ్చి రాస్తారా? అన్నం తింటది మీరు. మళ్ళీ ఇలాంటి రాతలు, మళ్ళీ వేషాలు, ఇల్లు నన్ను టచ్ చేయదు దయచేసి. మీకు చెప్తా ఉన్నా, మీరేదో సాక్ష్యం ఉంది, ఛానల్ నోటుకొచ్చి పెడితే దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. ఇప్పుడు అనుభవించదు చాలదా? ఇలాంటి రాతలు రాసే కదా అలాగయ్యారు, ఇలాంటి ఎదో పని చేసి అలాగయ్యారు. ఇంకా బుద్ధి లేకుండా పోతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు